Welcome to RSP world, the world of psychology. మనిషి మనస్తత్వాన్ని గురించి అవగాహన చేసుకోవాలంటే అసలు మనిషికి ఉన్నదేంటి, జంతువులకు లేనిదేంటి అన్న అంశం మీద మనం మొదలు పెడదాం. ఈరోజు టాపిక్ని ఈరోజు టాపిక్ ముఖ్యంగా దానికి హెడ్డింగ్ చెప్పాలంటే మనిషి యొక్క ఆలోచన విధానం, థింక్ గురించి మాట్లాడుకుందాం. అసలు థింకింగ్ అనేది మానవుడికే ఉందా, జంతువులకు ఉందా? జంతువులకు లేదంటారు కొంతమంది, ఉందంటారు కొంతమంది. లేకపోతే అలాగా పోలీసు వాడు దొంగను పట్టుకోలేకపోతే కుక్క పిల్ల పట్టుకుంటుంది, దానికి థింకింగ్ లేకపోతే అలాగా. అయితే ఈ ప్రపంచంలో ఒకే ఒక మాట చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అసలు అబద్ధాలాడే మన ప్రాణి ఎవరన్నా ఉందంటే అది మనిషి మాత్రమే. ప్రపంచంలో మిగతా ఏ ప్రాణి కూడా అబద్ధాలు ఆడదు. ఎవరన్నా అబద్ధాలు ఆడకుండా ఉంటారా? మీరు ఎవరైనా సరే అబద్ధాలు ఆడాలన్నా, నిజం చెప్పాలన్నా, సహాయం చేయాలన్నా, ఎదురు వ్యక్తిని దోపిడీ చేయాలన్నా కూడా మనిషి ఆలోచనలు. ఈ ఆలోచనలు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటాయి. అవును, మనిషి యొక్క ఆలోచన విధానం యద్భావం తద్భవతి అన్నారు. ఒక మనిషి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, ఎలాంటి థింకింగ్ చేస్తాడో ఆ వ్యక్తి బాహ్య ప్రపంచంలో అతను చేసే పనులన్నీ కూడా దానికి రిఫ్లెక్షనే, దానికి సోపానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ థింకింగ్స్ మొత్తాన్ని మనం 7 రకాలుగా చెప్పుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే పాజిటివ్ థింకింగ్ అంటారు, లేదా నెగిటివ్ థింకింగ్ అంటారు. పాజిటివ్ నెగిటివేనా? ఇంకేం లేవు ప్రపంచంలో? రెండేనా మనకి ఉంటే? అయితే అది లేదా ఇదేనా? కాదు, నో డౌట్. పాజిటివ్ థింకింగ్ అంటే అర్థమేమి? ఎంతమంది తెలుసు? పాజిటివ్ థింకింగ్ అంటే అంతా మన మంచికి అన్న భావన. అనుకూల దృక్పథం, అనుకూలంలోనే మంచి అనుకూల దృక్పథాన్ని పాజిటివ్ థింకింగ్ అంటారు. ఈ పాజిటివ్ థింకింగ్ ఉన్న చోట ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్ళినా సరే అతను స్నేహితుడు అవుతాడు. అతను ఏం మాట్లాడినా సరే తన సంతోషం కన్నా ఎదురువాడిని ఎలా సంతోషపెట్టగలనా లేనా అన్న భావనతో మాట్లాడుతూ ఉంటాడు. మీకు చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను ఈ పాజిటివ్ థింకింగ్ మీద. చాలామంది తెలిసే ఉంటుంది, అది పాతదే, అయినా సరే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీలాంటి ఒక రాజుగారు ఉన్నట్ట. రాజుగారు మంచివాడు, ఆయన కూడా పాజిటివ్ థింకరే, మంచివాడు. రాజుగారు అయినా సరే మనిషే కదా, ఆయనకి అర్ధరాత్రి ఇప్పుడు ఆకలేంది. మంచివాడు కాబట్టి ఈ బెల్లు కొట్టి ఎవరిని పిలవకుండా తనే లేసేసి ఎదురుగా ఉన్న ఆ పళ్ళు తిందామని చెప్పేసి ఆ పండు తీసుకున్నాడు. రాజుగారు అనేది సహజంగా ఆర్డర్ వేసుకొని పని చేసుకునేవాడు కానీ ఏనాడు పని చేసినవాడు కాదు కదా. ఇక్కడ ఏమైందంటే ఆ కాయ కోయిన ఆ యాపిల్ పండు లాంటి పండు కోయబోయినాడు. ఆ రాజుగారి కత్తులు అంటే బాగా బలంగా ఉంటాయి కదా, ఆ షార్ప్నెస్కి అతనికి బొట్టనవేలు తెగిపోయింది. ఎంత రాజుగారైనా మనిషే కదా, కుయ్యా మర్రో అంటూ గోలగోలు చేసుకుంటూ వచ్చాడు. లైట్లు ఆన్ అయిపోయినాయి, అందరూ వచ్చారు, పడతా వచ్చారు. ఆస్థాన వైద్యుడు వచ్చాడు. ఆ రోజుల్లో రాజుగారికి రాజుగారి బలంతో పనిచేస్తాడు, మంత్రి బుర్రతో పనిచేస్తాడు. అందువల్ల రాజు మంత్రి పక్కనే ఉంటారు. ఈ లోపల వార్త మంత్రి గారికి వెళ్ళిపోయింది. అరే రాజుగారికి ఏళ్ళు దిగిందట అని ఆయన కూడా పడతా వచ్చాడు. మంత్రి గారిని చూడగానే రాజుగారికి, చూడు మహామంత్రి, నేను ఎవరికి అన్యాయం చేయదలుచుకోలేదు కదా, అర్ధరాత్రి ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు డిస్టర్బెన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో నేనే కోసుకుపోయాను, ఏళ్ళు కట్టయిపోయింది బా అన్నాడు. అలా అన్నప్పుడు ఈ రాజుగారు మరి నిద్రమత్తులో ఉన్నాడో ఏం పోడో తెలిసావదు. అతనేమన్నా అంటే అంతా మన మంచిగా మహారాజా అన్నాడు. అసలే ఏళ్ళు తగ్గింది, రక్తం కారుతా ఉంది, నొప్పి పుడుతూ ఉంది, కడుపు మండిపోయి మంత్రిని పట్టుకు నేసేయండి జైల్లో దరిద్రం పోద్దన్నాడు. రాజుగారు మంత్రిని ఆ కోపంలో జైల్లో వేసినప్పుడు ఆ మంత్రి పోతూ ఏం చేస్తావాలి, అంతా నా మంచిగాలే, ప్రభులు దయ అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోయినాడు. కొంతకాలం అయిపోయింది, గాయం అయిపోయింది. రాజుగారికి ఆ రోజుల్లో ఇవాళంటే సినిమాలు ఉన్నాయి, ఏదో ఇంటర్నెట్లో ఉన్నాయి కదా, నెట్లు ఉన్నాయి, మీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆనాడు లేవు కదా. ఆనాడు రాజుగారు వేట ఒకటే వాళ్ళకి వినోదం, వేటకు బయలుదేరాడు, ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈ రాజుగారు ఈ ఊరికి రాజు కానీ అడవికి రాజు కాదుగా. అలా వేటాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. దారి తప్పేసి ఇంకో లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ట్రైబల్స్ ఉన్నారు కదా, అటవిక జాతి వాళ్ళు కొంతమంది వాళ్ళు అమ్మవారికి అదే వనదేవతకి పూజ చేసుకోవడం కోసం ఆ వనదేవతకి కావాల్సిన బలి కోసం తిరుగుతున్నారు. ఆ సమయంలో ఈ రాజుగాడు ఎర్రగా బుర్రగా బలంగా కనపడ్డాడు. కాబట్టి అతను పట్టుకెళ్ళిపోయినాడు. చెట్టు కట్టేస్తారు, బలి తీయాలి అంటే వాళ్ళకేంటంటే నరబలిస్తే వనదేవత బాగా సంతోషపడుతున్న వాళ్ళ నమ్మకం. సో ఈ రాజుగారికి శుభ్రంగా బట్టలని ఊడదీసేసి స్నానం చేయించి బలి చేద్దామని చెప్పి అన్నాడు. ఇంకో నాలాంటి వాడు కూడా కత్తి రెడీగా పెట్టున్నాడు, ఎప్పుడు కొడదామని చెప్పేసి. ఈ లోపల ఆ అటవిక సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పూజారి వచ్చేసి ఆగండ్రా, నలుగురు గారు ఆగండ్రా, అమ్మవారి బలిద్దాంరా అని చెప్పని ఒక్క నిమిషం ఆ శరీరాన్ని మొత్తాన్ని అంగాంగాలు చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఈ రాజుగారికి ఏం లేదు. ఈ ఏళ్ళైపోయేటప్పటికి వాళ్ళ నమ్మకం ఏంటంటే, అడవికి జాతి నమ్మకం ఏంటంటే
అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళని కనుక వనదేవతకు బలిస్తే ఆవిడ కోపం వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. దాంతో అరే ఇతనికి ఏం లేదురా పనికిరాడు వదిలేయండి రా అని చెప్పేసి అన్నారు. దాంతో రాజు బతుకు జీవుడు పరిగెత్తుంటూ వచ్చాడు. అరే ఆనాడు మా మంత్రి చెప్పాడు అంతా నా మంచిగాని, నేను మూర్ఖుడిలాగా అతను జైల్లో పెట్టానే, ఎంత పొరపాటు అయిపోయింది, నాకు బుర్ర లేదని చెప్పేసి నేరుగా వెళుతూనే ఆ జైలుకి వెళ్ళి ఆ మంత్రి గారిని విడిపించేసి, మహామంత్రి తప్పైపోయింది, ఇక నువ్వు నీ మాటని ఎప్పుడు చదవదాను, ఆ రోజు అన్నాను మన్నించవా అన్నాడు. ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు. కొంత దూరం వచ్చినాక రాజుగారికి ఒక అనుమానం వచ్చింది. మంత్రి ఆనాడు నాకు గాయమైనప్పుడు నిన్ను జైల్లో పెట్టమన్నప్పుడు ఒక మాట అన్నావు కదా, ఏంటది? అదే అంతా నీ మంచిగా అన్నావు కదా, సరే ఓకే నాకు వేలు తెగింది, వాళ్ళు వదిలేశారు రా మంచిగా, మరి నిన్ను జైల్లో పెట్టా కదా నీకేం జరిగింది మంచి అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, మహారాజా నాకు కానీ మీరు కనుక నన్ను జైల్లో పెట్టకపోతే వేటకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు, ఆ ట్రైబల్స్ మన ఇద్దరిని పట్టుకునేవాళ్ళు, నీకు అంగవైకల్యం ఉంది నిన్ను వదిలిపెట్టేవాళ్ళు, నేసేసేవాళ్ళు. అది బాబు అంతా మంచికే, అంతా మన మంచికే. దాన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. సో పాజిటివ్ థింకింగ్ ఏం చెప్తుందంటే, ఎంత కష్టం వచ్చినా సరే కన్ఫ్యూజ్ కావద్దు, టెన్షన్ పడద్దు, నిదానంగా ఆలోచించు, మనసులో ఉపయోగించుకోమని చెబుతుంది. పాజిటివ్ థింకింగ్ వచ్చేసి శత్రువుల్లో కూడా మిత్రత్వాన్ని చూడమని ఆశిస్తుంది. అది పాజిటివ్ థింకింగ్. సో పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తికి టెంపరీగా ఓడిపోయినప్పుడు కూడా భవిష్యత్తులో ఆ ఓటమిని అతను ఓడించగలడు, విజేతలు కాగలడు. నెక్స్ట్ థింకింగ్ వచ్చేసి ప్రోయాక్టివ్ థింకింగ్. చాలామంది వచ్చేసి మాటలనేసి సారీరా అలా అని ఉండకూడదు అంటారు. ఇంట్లో గొడవ కూడా వచ్చేసి మా ఆవిడ నేను తిట్టానండి అలా తిట్టకుండా ఉండవస్తుంటాడు. ఉపయోగం ఏంటి? తిట్టేసావు కదా, డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయింది. అందుకని చెప్పేసి ప్రోయాక్టివ్ థింక్ అంటే యాక్ట్ చేయకముందే మీరు థింక్ చేసే విధానాన్ని ప్రోయాక్టివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోయాక్టివ్ థింక్ వల్ల ఏమవుతుందంటే మనుషులు ఆశ కల్పిస్తుంది, అతని యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, తద్వారా వర్క్మెన్షిప్కి నిరాశవాదం రాకుండా చూస్తుంది. ఉదాహరణకి క్రికెట్ ఆడుతున్నాడు ద్రావిడ్, బ్యాటింగ్ చేస్తున్నాడు, బ్యాట్స్మెన్ వస్తున్నారు, అందరూ అవుట్ అయిపోతున్నారు. అప్పుడు కనుక ప్రొయాక్టివ్ థింకింగ్ కనుక ద్రావిడ్లో ఉన్నట్లయితే అంటాడు, నో ప్రాబ్లం, ఒక్కడున్నా చాలు, నేను ఆడగలను, నేను మంచి ప్లేయర్ కదా, నా గేమ్ని గెలిపిస్తాను అనుకుంటాడు. సో ప్రొయాక్టివ్ థింకింగ్ ఎప్పుడు కూడా ఎన్ని ఓటములు వచ్చినా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు మనిషి ఓడిపోతాడు అన్న భయం కలిగినా కూడా గెలుపు కోసం ఆరాటపడమని చెప్తుంది. అది ప్రొయాక్టివ్ థింకింగ్. మూడో థింకింగ్ వచ్చేసి లేటరల్ థింకింగ్. లేటరల్ థింకింగ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎలా అంటే లేటరల్ థింకింగ్ అంటే థింక్ బియాండ్ థింకింగ్, అందరూ ఆలోచించే విధానం కాదు. ఒక తెలియగలవాడైతే తెలివి తక్కువవాడు లెక్కను చేయలేడు, తెలియగలవాడు లెక్కను తొందరగా చేస్తాడు, మహామేధావి అయితేను లెక్కను 2-3 రకాలుగా చేస్తాడు. అదే లేటరల్ థింకర్ ఏం చేస్తారంటే ఆ లెక్కకి ఎన్ని రకాలుగా చేయొచ్చు అన్ని రకాలుగా చేసి చూపిస్తాడు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేవాడు తెలియగలవాడు, సమస్యని తొందరగా పరిష్కరించేవాడు మంచివాడు, సమస్యకి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో ఎన్ని రకాల పరిష్కారాలు ఉన్నాయో రాబోయే కాలంలో వచ్చే అవకాశం ఉందో లేదో ముందుగా నిర్ణయించి చెప్పేవాడు లేటరల్ థింకర్. థింక్ బియాండ్ థింకింగ్. అందరూ చేసే పనినే అంటారు చూడండి, అందరూ చేసే పనిని విభిన్నంగా చేసేవాడే నిజమైన విన్నర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచో రారు, లూజర్స్ అనేవాళ్ళు ఎక్కడో పుట్టరు. లూజర్స్ అంటే ఎవరు? లూజర్స్కి విన్నర్స్కి కూడా తెలుసు వాళ్ళు ఏంటో, వాళ్ళకేముందో, వాళ్ళకేం కావాలో. సపోజ్ లూజర్ ఉన్నా అనుకోండి, లూజర్స్ ఏం చేస్తారు? దే విల్ రికగ్నైజ్ దర్ స్ట్రెంగ్త్, విన్నర్స్ రికగ్నైజ్ చేస్తారు. సో ఇక్కడ లూజర్స్ నేచర్ ఏంటంటే దే రికగ్నైజ్ దర్ స్ట్రెంగ్త్ బట్ ఫోకస్ ఆన్ దర్ వీక్నెసెస్. వాళ్ళు బలాలను గుర్తిస్తారు, బలహీనతల మీద ఫోకస్ చేస్తారు, పొరపాటును కూడా గెలవరు. ఎందుకంటే బలహీనత కదా, నా వల్ల కాదులే, నాకు అంత శక్తి లేదులే, నా తింతేలే అంటారు. కొంతమంది హోటల్కి వెళ్తారు, పక్కవాడు ఇడ్లీ తింటుంటారు, నాకు ఇడ్లీ పట్టమంటారు, తీరా వచ్చేసి వాడు ఆర్డర్ కూడా పట్టుకెళ్తాడు, తీరా వచ్చేసి సారీ ఇడ్లీ అయిపోయింది తింటాడు. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పదే చెప్తారు, నా కర్మండి, నా బ్యాడ్ లక్ అంటాడు. సో అలాంటి వాళ్ళు లూజర్స్ అవుతారు. ఆశావాది ఎప్పుడు కూడా లూజింగ్ రానివ్వడు. మరి ఎవరు విజేత మనస్తత్వం ఏంటంటే వాళ్ళలాంటి వాడే వీడు కూడా, ఎక్కడ ప్రత్యేకత ఏం లేదు. విన్నర్స్ ఏం చేస్తారంటే దే విల్ రికగ్నైజ్ ది వీక్నెసెస్. అక్కడ లూజర్స్ ఏమో బలాలు గుర్తించారు, బలహీనతల మీద దృష్టి పెట్టారు. ఇక్కడేమో విన్నర్స్ ఏమో బలహీనతలు గుర్తించారు, బలాల మీద దృష్టి పెట్టారు. ఇక్కడ అది కూడా లేటరల్ థింకర్ ఎప్పుడు కూడా గెలిచి తీరుతాడు, గెలవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఎన్ని దారులు ఉన్నాయో ఆలోచిస్తాడు. అది లేటరల్ థింకింగ్ యొక్క ఉద్దేశం. మరొక థింకింగ్ ఉందండి, అది పాసిబిలిటీ థింకింగ్. పాసిబిలిటీ ఏంటంటి? అసాధ్యం లేదు, చేయగలము, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నేను చేయగలను,
చేస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది నేను అన్న భావన మనసులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంత కష్టమైనా సరే ప్రయాణించవలసిన దూరం వేలాది మైళ్ళు ఉన్నప్పుడు కూడా అడుగు ముందుకేస్తే మన ప్రయాణం సాగుతుంది, మనం ముందుకెళ్తాం. ఇందుకే నీకు శ్లోకంలో మనకి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, యోజనానాం సహస్రాణి యాతి గచ్చన్ పిపీలిక అగచ్చన్ వైనతేయో అపి పదమేకం నగచ్చతి అన్నారు. అంటే ఇక్కడ యోజనానాం సహస్రాణి అంటే ప్రయాణించవలసిన దూరము వేలాది మైళ్ళు ఉన్నప్పుడు కూడా నడక సాగిస్తే చీమ కూడా గమ్యం చేరుతుంది. అగచ్చన్ వైనతేయో అపి పదమేకం నగచ్చతి. వైనతేయుడు అంటే గరుత్మంతుడు, ఎంతో బలశాలి, ఎంతో వేగంగా ప్రయాణించగలడు. ఎంతో బలశాలి అయినప్పటికీ, ఎంతో వేగంగా ప్రయాణించగల శక్తివంతుడైనప్పటికీ తను అడిగే కదలకపోతే ముందుకెళ్ళాడు కదా. అందుకే పాసిబిలిటీ అనుకుని బయలుదేరితే ఎంత కష్టమైన పనైనా సాధ్యమవుతుంది. అది పాసిబిలిటీ థింకింగ్. ఈ పాసిబిలిటీ అన్న పదం ఏంటి? అసాధ్యం లేదు, సాధ్యమే, చేయగలం, చేసే అవకాశం ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్న భావన ఎప్పుడైతే ఆలోచన మనసులో వచ్చిందో సో ప్రయత్నం చేస్తాం. ప్రయత్నించాలి అంటే మనిషికి కావాల్సింది పాజిటివ్ థింకింగ్ ఒకటే చాలదు, పాసిబిలిటీ థింకింగ్ కూడా కావాలి. పాసిబిలిటీ ఉన్న చోట ఏమవుతుందంటే ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో, ప్రయత్నం విరమించకుండా చేయగలుగుతామో, పర్సిస్టెన్స్గా చేస్తామో, పట్టు వదలకుండా చేస్తామో అప్పుడు ఎలాంటి పనైనా కూడా చేసే అవకాశం ఉంటుంది, ఎలాంటిదైనా సాధ్యం అవుతుంది. నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ అంటే ఏంటి? ఏది చెప్పినా కూడా కాదు, రాదు, చేత కాదు, వద్దు అవుతుంది. సినిమా టికెట్ కదా, సినిమాకి వెళ్దారా అంటాడు ఫ్రెండ్ వచ్చేసి, అక్కడ బుకింగ్ అయిపోయి ఉంటుందిరా అంటాడు. లేదు బుకింగ్ టికెట్ తీసుకొస్తారని అంటాడు, సినిమా బాగుంటుందని అంటాడు. ఏమన్నా ఆనాడు రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టినప్పుడు కూడా ఇది ఎగరదని కాల్ చేశారు, తీరా ఎగిరినా పడిపోతున్నారు. మరి అలాంటి ఎంకరేజ్మెంట్ లేకుండా డిస్కరేజ్మెంట్ చేసేవాడు, ఎప్పటికప్పుడు అవమానించేవాడు, అనుమానించేవాడు, హేళన చేసేవాడే నెగిటివ్ థింకర్. నెగిటివ్ థింకర్ తోటి కనుక మనం కాపురం చేస్తే ఆటోమేటిక్గా మనలో ఉన్న శక్తి కూడా రివ్యూ అయిపోతుంది. ఆనాడు మహాభారత యుద్ధంలో అర్జునుడి పక్కన శ్రీకృష్ణుడు ఉన్నాడు, అతను పాజిటివ్ థింకర్. కర్ణుడి పక్కన శల్యుడు ఉన్నాడు, అతను నెగిటివ్ థింకర్. నెగిటివ్ థింకర్ ఏం చేసేవాడు? ఆ కర్ణుడిని నువ్వు గెలవలేవు, నీ వల్ల కాదు అని చెప్పి డిస్కరేజ్ చేస్తుంటాడు. సో ఎంతో శక్తివంతుడైన కర్ణుడు కూడా ఓడిపోవడానికి కారణం బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకర్ యొక్క అసోసియేషన్. దేశస్ మిత్రులారా, నెగిటివ్ థింకర్స్ని దూరంగా పెట్టండి. మీ మనసులోకి నెగిటివ్ లేదండి, ఎక్కడిది నెగిటివ్ లేదు, అది కూడా పాజిటివే. ఈ ఒక పని మీరు మొదలు పెట్టారు, ఇప్పుడు గెలవలేకపోయినారంటే అర్థం ఏంటంటే అది నెగిటివ్ కాదు, ఓడిపోవడం కాదు, ఆలస్యంగా రాబోయే గెలుపుకి మీకు వచ్చిన అనుభవం ఇది. ఆ అనుభవాన్ని ముందుగా పెట్టుకోండి, ముందు గెలుస్తారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరోది టాక్సిక్ థింకింగ్. ఇది చాలా భయంకరమైనది. ఇది సైకాలజీలో నార్సిస్టిక్ పర్సనాలిటీ అంటాం. వాడు ఎప్పుడు కూడా జలసి, పగ, ద్వేషం, అసూయ, ఆక్రోశం ఇవన్నీ వాడి జన్మ హక్కులు అనమాట. అవతల వాడు ముందు నవ్వుతూ ఉంటాడు, వాడు తెలియగలవాడే, నవ్వుతూ ఉంటాడు, పొగుడుతుంటాడు, కానీ లోపల ఎలా మనల్ని తొక్కేలా చూస్తుంటాడు. టాక్సిక్ థింకింగ్ పర్సన్. విషపు థింకింగ్ అంతే. వాడు గుడ్ మార్నింగ్ కొట్టినా కూడా ఈ చేయి పెట్టింది నాకేంటి లాభం అంటాడు. దానికి కూడా చిన్న కథ చెప్తారు. ఒకసారి ఒక 2 తలకాయల పక్షి ఉందిట. 2 తలకాయల పక్షి ఉంటే ఒకసారి ఇటు నుంచి ఒక పండు కొట్టుకొస్తుంట. పండు కొట్టుకొని వస్తున్నప్పుడు ఈ తలకాయ ఏం చేస్తానంటే ఆ పండు నేను తింటాను అంది. నువ్వేంటి 2 తలకాయలే కానీ మన పక్షి ఒకళ్ళమే కదా, కనుక నువ్వు నాకు సగం పెట్టమని చెప్పేసి 2వ తలకాయ అడిగిందట. నో నాన్ సెన్స్, నేను ఒక్కదాన్ని తింటాను అని చెప్పి పెట్టి బింగేసింది. ఇది మనసులో పెట్టుకుంది. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇటు నుంచి ఒక విషపండు వస్తుంది. అది విషపండు అని చెప్పేసి ఇద్దరికి తెలుసు. ఈ విషపండుని 2వ తలకాయ తినడం ప్రయత్నం చేస్తే అది తినమాకవే, అది పండుగ విషము, మనం చచ్చిపోతామంటే చచ్చిపోతాం, నేను పోయిన నువ్వు బతకూడదు అని చెప్పి అది తినేసింది. ఈ టాక్సిక్ థింకింగ్ వాళ్ళు ఎప్పుడు కూడా విషపు థింకింగ్, నాకు ఒక్కరిని పోయినా పర్లేదు వాడు 2 కళ్ళు పోవాలి అని మనస్తత్వం, నేను చెడిపోయినా పర్లేదు వాడు బాగుపోకూడదు అనే మనస్తత్వం. అలాంటి మనస్తత్వం ఉండకూడదు సమాజంలో. అలా కాకుండా మనం ఇందాక చెప్పినట్టుగా పాజిటివ్ థింకింగ్ తోటి, ప్రొయాక్టివ్ థింకింగ్ తోటి, లేటరల్ థింకింగ్ తోటి మనం కనుక ఉన్నట్లయితే ఎంత కష్టమైన పని అయినా సరే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలము, ఇంకోటి చేయగలరు. లాస్ట్లో ఉంది మరొకటి ఉంది. ఎప్పుడు థింక్ చేస్తూనే ఉంటారు. కొంతమంది అరుచుకుంటూ ఉంటారు, చిరంజీవి గొప్ప లేదా జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అని అరుచుకుంటారు. అరిసేసి గంటసేపు మాట్లాడుకొని చెరకు చోట తగిలుతారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఈ థింకింగ్ వాళ్ళు మాట్లాడాలి అంటే మరి బుర్రలో నుంచి ఆలోచనలు రావాలిగా. ఆ థింకింగ్ని ఏమంటారంటే యూజ్లెస్ థింకింగ్ అంటారు.
ఇలాంటి యూజ్లెస్ థింకింగ్ చేయకుండా, టాక్సిక్ థింకింగ్ దగ్గర రానికుండా, నెగిటివ్ థింకింగ్ అధిగమిస్తూ ప్రోయాక్టివ్ థింకింగ్ చేస్తూ పాజిటివ్గా ముందుకెళ్తే మీ జీవితంలో మీకు అసాధ్యం ఉండదు, అన్ని సుసాధ్యం అవుతాయి. మీరు విజేతలు అవుతారు, మీరు గొప్ప వాళ్ళు అవుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Please subscribe RSP World. Like, share and comment. Thank you. డియర్ ఆడియన్స్, మనకి సైకాలజీకి సంబంధించిన ఏ సమస్యలైనా కానీ ఈ రోజుల్లో సైకాలజీ ఇంపార్టెన్స్ పెరుగుతుంటుంది. అన్ని రకాల మానసిక సమస్యలకు పరిష్కారం శారీరక ఆరోగ్యం డాక్టర్ ద్వారా బాగుపడుతుంది. జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ప్రపంచంలో జనాభా ఎదుర్కొంటున్న సమస్యల్లో మీరేంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటే మీ జీవితానికి ఉపయోగపడే సైకాలజీ టాపిక్స్, మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం కానీ ప్రతి ఒక్క విషయంలో సైకాలజీ ఉంటుంది. ఈ రోజు 10 మందికి మనం నచ్చాలనుకున్నా ఒక డాక్టర్ని పర్సనల్గా ఎలా అయితే కలిసినట్టు ఉంటుందో ఇక్కడ కూడా RSP వరల్డ్ చాలా శ్రమిస్తున్నారు. ప్రతి క్షణము కూడా మనకి మానసికమైన సపోర్ట్ చాలా అవసరం. మానసికమైనటువంటి రుగ్మతులకు సలహాల గురించి రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ టైం, రైట్ పర్సన్. RSP వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయండి. RSP వరల్డ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. RSP వరల్డ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. RSP ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. RSP వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP వరల్డ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. RSP వరల్డ్ సైకాలజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. RSP వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, షేర్ చేయండి. RSP వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మా మనవి. RSP వరల్డ్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe RSP World. Like, share and comment. Thank you.